ఇంకో మాట చూడండి, థర్డ్ జాన్లోకి వచ్చేయండి. థర్డ్ జాన్లోకి వచ్చేయండి. మొదటిగా 3-4 వచ్చిన చూడండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సాక్ష్యము చెప్పగా చూసారా? హలో, ఏ సాక్ష్యం చెప్పారంట? గాయు గురించి యోహానుకు వచ్చిన సాక్ష్యం ఏంటంటే, గాయు అనే వ్యక్తి సత్యమును గూర్చి సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు అనే సాక్ష్యం యోహాను దగ్గరికి వచ్చింది. రైటా? ఈ రోజున మన సాక్ష్యాలు ఎట్లుంటాయి? నాకు ఇది తగ్గింది, అది తగ్గింది, ఇది కలిసి వచ్చింది, అది కలిసి వచ్చింది, ఉద్యోగం వచ్చింది, పిల్లలు వచ్చారు, పెళ్ళిళ్ళు అయినాయి. మంచిదే, ఇవి కూడా సాక్ష్యాలే, తప్పేం లేదు. దీనికంటే గొప్ప సాక్ష్యాలు, బెస్ట్ సాక్ష్యాలు ఏంటి తెలుసా? ఆ సిస్టర్ గారు మొన్నటిదాకా అబద్ధాలు ఆడేది ఈ సంవత్సరంలో మానేసింది. ఆ బ్రదరు కొంచెం లంచాలు తీసుకునేవాడు, కానీ ఇయర్లో మానేశాడు. ఆ బ్రదర్కి కొన్ని అక్రమ సంబంధాలు ఉండేవి, కానీ ఇప్పుడు కట్ అయిపోయినాయి. ఆ సిస్టర్ గారు బాగా కయ్యాలి, కానీ ఇప్పుడు మారింది. దీస్ ఆర్ ద గ్రేట్ టెస్టిమనీస్. అంతేనా? స్వస్థత కలిగింది, డబ్బులు వచ్చాయి, ఆరోగ్యం వచ్చిందనే సాక్ష్యాల కంటే గొప్ప సాక్ష్యాలు ఏంటంటే క్యారెక్టర్లో కలిగిన మార్పు. సంఘంలో ఇవి వినబడాలని నేను కోరుకుంటున్నా, దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఏ సాక్ష్యాలు? లాస్ట్ ఇయర్లో ఇదిగో నాలో ఈ పాపం ఉండేది, దేవుని కృపను బట్టి ఈ ఇయర్లో దాన్ని నేను జయించగలిగాను. ఇది సార్ గొప్ప సాక్ష్యం. అంటే గాయు గురించి యోహాను విన్న సాక్ష్యం ఏంటి? సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు అనే సాక్ష్యం. అంతకంటే నీకేముంటుంది? నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది. నన్నైనా అలా వినండి, మీరు నన్నైనా దేవుణ్ణైనా సంతోషపరచాలంటే మీ గురించి నేను కానీ దేవుడు కానీ వినాల్సిన సాక్ష్యం ఏంటంటే, పలానా బ్రదర్ సత్యములో నడుచుకుంటున్నాడు, పలానా సిస్టర్ సత్యానుసారంగా నడుచుకుంటా ఉంది అనే సాక్ష్యం అంటే నిజంగా నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చింది. జనరల్గా నేనైతే ఒక సంఘ కాపరిగా, ఆత్మీయ తండ్రిగా చాలా ఆనందపడుతున్నాను. ఈ రోజున సత్య ప్రవర్తన చాలా మందిలో లేదండి, అసత్య ప్రవర్తన ఎక్కువైపోతా ఉంది. టైం అయిపోయింది, ముగిస్తున్నాను. ఇంకొక వచనం చూడండి, 3 జాన్ 4th కంప్లీట్ అయిందా? 4th కూడా చదివేయండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే, అంతేగా మరి ఇదే నేను చెప్పేది. నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారంటే దీనికంటే ఎక్కువైన సంతోషం ఉంది. 2024లో మీ అందరి గురించి నేను వినాలనుకుంటున్నాను ఇది. హలో, ఆర్ యు హియర్? ఇక్కడే ఉన్నారా? మిమ్మల్ని అడిగేది నేను మీ గురించి ఏ వినాలనుకుంటున్నానంటే సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినాలనుకుంటున్నాను. సీతానగరంలో ఉండే కుటుంబాలు కానీ, సింగారంలో ఉండే కుటుంబాలు కానీ, ఇంకా వేరు ప్లేసుల్లో ఉండే కుటుంబాలు కానీ, అయ్యా మీ సంఘానికి వచ్చే పలానా కుటుంబంలో ఉన్న సిస్టర్ గారు, బ్రదరు ఇవో సత్యంగా నిలబడ్డారయ్యా, దేవుని కోసం సత్యంగా నడుచుకుంటున్నారయ్యా అని వింటే నిజంగా మీరు నాకు 10 కోట్లు ఇచ్చినట్టు. మోర్ దెన్ 10 crores. చివరి వచ్చిన చూద్దాం, 3వ జాన్లో ఉందండి. 3rd జాన్లో ఉంది. ఓకే, రైట్. 5 నుంచి చదవండి.
సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసంగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘమేందుకు సాక్ష్యం ఇచ్చిరి. పై వచనాల్లో దేని గురించి సాక్ష్యం ఇచ్చారు? సత్య ప్రవర్తన గురించి. ఇప్పుడు ఇక్కడ దేని గురించి ఇస్తున్నారు? ఆయన ప్రేమను గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఎంతో గొప్ప విషయం అండి. మనలో ఉన్న సత్యాన్ని గురించి, మనలో ఉన్న ప్రేమను గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ టెస్టిమనీ. ఇది అంతకుమించింది లేదు. తర్వాత ఏముందమ్మా? సాక్ష్యం ఇచ్చింది వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండు. ఓకే, 8 కూడా సత్యములకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారము చేయవలెనై ఉన్నాము. ఎంత అద్భుతమైన మాట అండి. ఒక్కొక్క ఓడు అసలు నన్ను ఎంత తాగుతామో తెలుసా? సత్యమునకు సహాయకులమవునట్టు, ఫుట్నోట్లో జతపని వారమవునట్లు. సత్యమునకు జతపని వారం, సత్యమునకు సహాయకులం. నా కోరికది నేను సత్యానికి ఎప్పుడూ సహకారిగా ఉండాలి. నేను సత్యానికి ఎప్పుడూ జతపని వాడిగా ఉండాలి. దట్ ఈస్ మై అంబిషన్. నా వలన సత్యం ప్రబలాలి, నా వలన ప్రేమ ప్రబలాలి. సత్యానికి నేను విరోధి అవ్వకూడదు, ప్రేమకు నేను విరోధి అవ్వకూడదు. ఏ ఒక్కడు కూడా నా శవం దగ్గరకు వచ్చి ఈయనలో ప్రేమ లేదండి అని చెప్పకూడదు. ఏ ఒక్కడు కూడా నా శవం దగ్గరకు వచ్చి వీనిలో సత్యం లేదని చెప్పకూడదు. ఎంత సత్యమైన సేవకుడండి, ఎంత ప్రేమ కలిగిన సేవకుడండి అని నా బాక్స్లో నా శవం ఉన్నప్పుడు ప్రజలు వచ్చి నా గురించి మాట్లాడుకోవాలి. దట్ ఈస్ మై లాస్ట్ డిజైర్. చివరి కోరిక అదే నాది. నా కుటుంబంలో కానీ, నా సంఘంలో కానీ, నా బంధువుల్లో కానీ, నాకు తెలిసిన ఇరుగు పొరుగు వారిలో కానీ నేను సంపాదించుకోవాలనుకుంటున్న సాక్ష్యం. నేను చనిపోయిన తర్వాత నా జ్ఞాపకార్థ కూడికలో కూడా నన్ను గురించి మాటలు చెప్పాలి. ఇంత సత్యవంతుడైన సేవకుణ్ణి నేను ఎక్కడ చూడలే నా తరంలో. ఇంత ప్రేమ కలిగిన సేవకుణ్ణి నేను ఎక్కడ చూడలేదని ప్రజలు సాక్ష్యం ఇస్తే దానికి మించిన గొప్ప సాక్ష్యం ఇంకేమి? దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు గెయిన్. ఈ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. సత్య ప్రవర్తనను కూర్చిన సాక్ష్యం, ప్రేమను కూర్చిన సాక్ష్యం. దేవుని బిడ్డలారా, ఐ వాంట్ టు క్లోజ్. చాలా సీరియస్గా, చాలా బాధతో, ఆశతో ఈ మాటలు చెప్తున్నాను మీకు. నేను దేవుని కోసం బతకడం అంటే అదేనండి. క్రైస్తవులమైనందుకు ఆ పేరుకు మనం రిపేర్ చేయకూడదు తెలుసా? ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, నీవు క్రైస్తవునివైతే, క్రైస్తవురాలైతే ఆ పేరుకి రిపేర్ చేయకూడదు. వీడేం క్రైస్తవుడయ్యా అనే మాట, ఏమేమి క్రైస్తవురాలయ్యా అనే మాట వచ్చింది అంటే నిజంగా మన తండ్రిని మనం చాలా గాయపరుస్తున్నాం. మన తండ్రిని మనం గాయపరుస్తున్నాం. ఒక అద్భుతమైన సాక్ష్యం చందు గురించి నేను వచ్చేటప్పుడు వింటున్నాను. ఆంటీ చెప్తున్నారు, ఒక కారులో ఒక ఫ్యామిలీ వెళ్తుంది హైదరాబాద్లో. ఆయన తాగి కారులోనే గొడవ పెట్టుకుంటున్నాడు భార్యతో, పిల్లలతో. ప్రజలందరూ రోడ్డు మీద చూస్తున్నారు కానీ ఎవరేమీ పట్టించుకోవట్లేదంట. చందు తన ఫ్రెండ్ ఇంకొక ఆయన విజయ్ అని బండి మీద వెళ్తూ ఉంటే, ఏదో అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటే చూశారు. చూసి చందు ఒక అడుగు ముందుకేసి ఆయన్ని ఆమెని కంట్రోల్ చేసి ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని ఆ కారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి వచ్చారంట. ఎంత అద్భుతమైన సాక్ష్యం. హల్లెలూయా. ఆ మాట విన్నప్పుడు అబ్బా, నేను బాప్తీసం ఇచ్చిన నా ఆత్మీయ కుమారుడు నా దగ్గర లేకపోయినా ఎక్కడో దూరంగా ఉండి దేవుని కోసం నిలబడుతున్నాడు, దేవునికి మంచి పేరుని తీసుకొస్తున్నారు అనే ఆ సాక్ష్యం అయినప్పుడు నా హృదయం అంతా సంతోషించింది. ఇంతకు మించి పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఏం కోరుకోరండి.
ఏం కోరుకుంటారు? నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకొనిచున్నారే అనే సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యానికి ఏమిటి? అయ్యో మీ అబ్బాయి ఎలా చేశాడేంటి, అయ్యో మీ అమ్మాయి ఇలా చేసింది ఏంటంటే బాధ కలుగుతుంది. అదే మీ పిల్లలకి మంచి ప్రైజ్ వచ్చిందండి, మంచి ర్యాంక్ వచ్చిందండి, మంచి సహాయం చేశారంటే ఆనందం కలుగుతుంది. దేవుని సేవకుడిగా మీ నుంచి ఆశించేది ఇదే. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, రూపాయి ఇవ్వకపోయినా పర్లేదు, దేవుని సేవ జరిగిస్తారు. కానీ మీలో సత్య ప్రవర్తన ఉంటే, ప్రేమ కలిగిన ప్రవర్తన ఉంటే దానికి మించి ఇంకేముంది? నా బాధ అర్థమవుతుందా? దాదాపు 15 ఏళ్ళు కావస్తుంది సేవలోకి వచ్చి. ఇంకెంతకాలం ఉండాలో తెలియదు. ఇక కొంతకాలం అయినా I want to do best ministry for God. ఎంతకాలం చేశామనేది సేవ కాదండి. 6 నెలలే బాప్తిస్మం వచ్చి యోహాను, ఓన్లీ 6 months చరిత్రలో నిలిచిపోయింది సేవ. కాకిలాకల కాలం బతకడం కంటే హంసలాగా 6 నెలలు బతకడం మంచిదన్నారు. యేసుప్రభు కూడా ఎంతకాలం చేశారు? జస్ట్ 3.5 years అంతే. కానీ ఈ రోజున హిస్టరీ బ్రేక్ చేశారు. ఎంతో గొప్ప పరిచర్య అది. సో నేను ఎలాగైతే ఉంటున్నానో నా పిల్లలు కూడా అలా ఉండాలనేది నా కోరిక. అందరికీ మాటలు చెప్పలేదుగా, అందరికీ ఇలా కూర్చోబెట్టి మాట్లాడలేదుగా. నేను నా పిల్లలు అని నేను అనుకుంటున్నాను కనుక మీలో ఇలాంటి ప్రవర్తన కోరుకుంటున్నాను. ఇంకొక ఆదివారమే ఉంది సంవత్సరానికి. ఆ తర్వాత న్యూ ఇయర్లోకి వెళ్తున్నాము. సరే, ఇంతవరకు ఎలా బ్రతికామో అయిపోయింది జీవితం, వదిలేద్దాం దాన్ని. 2024లో ఒక చక్కటి జీవితం, ఒక శ్రేష్టమైన జీవితం, సత్యముతో ప్రేమతో కూడిన జీవితం ప్రారంభిద్దాం. ఎందుకంటే ఏ సమయం ఏమైందో మనకు తెలియదు, ఎప్పుడు ఎవరేమైపోతారో తెలియదు, ఎవరిది ఏ పాట చివరిదో, ఏ మాట చివరిదో, ఏ మీల్ చివరిదో మనకు తెలియదు. మనకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ధైర్యంగా ఉండకండి, నాకు ఇప్పుడే ఏమైంది, నాకు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయని అనుకోకండి. మన జీవితం మన చేతుల్లో లేదు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితం. ఈరోజు కనబడ్డ వాళ్ళు రేపు కనబడట్లేదు. క్రైస్తవ జీవితానికి పునాది సత్యము, ప్రేమ. ఈ రెండు ఉంటే దేవుని కోసం మనం గొప్ప కార్యాలు చేయగలం. గొప్ప అంటే కోట్లు ఉన్నోడు కూడా చేయలేని కార్యాలను సత్యము, ప్రేమ కలిగిన వాడు చేస్తాడు. యెహోషువకి ఏముందని సూర్యుని ఆపాడు? కోట్లు ఉన్నాయా? దాసుడు. మోషేకి ఏముందని సముద్రాన్ని నుండి పాయలు చేశాడు? వాళ్ళలో సత్యం ఉంది, ప్రేమ ఉంది. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షింపకుండాట్లు ప్రార్థన చేస్తే భూమి మీదకి వర్షం రాలేదు. మళ్ళీ ఆయనే ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. ఏముంది వాళ్ళలో అంతగానో? ఆకాశంలో పడుతుంది, సూర్యుల్లో పడుతున్నాడు, చంద్రుల్లో పడుతున్నాడు. సృష్టి అంతా వాళ్ళ మాటకి లోబడుతూ ఉంది. దేవుడు బిడ్డలారా, బ్రతికేస్తున్నామంటే ఏదో బ్రతికేయటం కాదు. వీ హ్యావ్ టు లివ్ ఏ గ్రేట్ లైఫ్. ఎందుకంటే మనకి ఇంకొక జీవితం లేదు, ఇంకొక జీవితం లేదండి. అందరూ అనుకున్నట్టు ఇంకో జన్మలో అవి లేవు. ఇంకా మనకి ఎవరికీ లేవు, ఒకటే లైఫ్. ఇప్పటికే చాలా జీవితం వేస్ట్ అయిపోయింది. ఇంకెంతకాలం వ్యర్థంగా బతుకుతాం? నా బాధ మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. సో ప్లీజ్, ఒక కఠినమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవాలి. సమయం వచ్చినప్పుడు, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు కొన్ని కఠినమైన కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే మనం ప్రభు కోసం బ్రతకలేము.
లోపట ఒక రోషం, ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన రోషం, పౌరుషం ఉంటే ప్రభు కోసం మనం జీవించగలం. కల్మషంగా మాత్రం ప్రార్థన చేసుకుందాం.